జనగామ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తామని స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని 11వ, 12వ వార్డులో ఆయన విస్తృత ప్రచారం నిర్వహించి ఓటర్లు బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చి పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం చెర్యాల మండల కేంద్రానికి చెందిన సదానందంతో పాటు పలువురు ఆయన సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జనగామ అభివృద్ధి దిశగా అందరూ ఐక్యంగా కలిసి పనిచేయాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు. ఇదే సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ పేరుతో కేటీఆర్, హరీష్ రావులకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జై తెలంగాణ పల్లారాజు గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. అందరూ ఉండండి, అందరూ చేసేది ఉందా? జరగ నిమిషం అడుగు సార్ ఏమన్నా జరగ ఓకే రండి. మున్సిపల్ ఎన్నికలు వచ్చే నెల 2వ వారంలో ఉంటాయని చెప్పేసి తెలిసింది. 30 వార్డులకు సంబంధించింది బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం మొదలుపెట్టినాం. జనగామ జిల్లా చేసుకున్న తర్వాత జనగామ పట్టణానికి అలా ఏమన్నా అందాలు అందినమంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసుకున్నాయే. ఈ 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ₹1 కూడా విడుదల కాలే. 4 కోట్ల రూపాయలు ఎల్ఆర్ఎస్ నిధులుంటే బతుకమ్మకుంటా కానీ మిగతా కంప్లీట్ చేసుకున్నాం. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా 7 కోట్లు పెడితే ఈ 2 సంవత్సరంలో దాన్ని నత్తనడక నడిపించింది. ఇవాళ ఇనాగ్రేషన్ కోసం పెట్టిన సంతోషం. అదేవిధంగా 25 కోట్ల రూపాయలు నేను మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నుండి తీసుకొస్తే దాన్ని కూడా ఇవ్వలే. ఇప్పుడే దాన్ని కూడా 19 కోట్ల రూపాయలు అందుకే రిలీజ్ చేశారు. అవి కూడా ఇవాళ కొన్ని శంకుస్థాపనలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా 2 సంవత్సరాలలో మేము చేసుకున్న పని తప్ప, గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన పని తప్ప ఇప్పుడు కూడా ఏం లేదు. ప్రజలందరూ స్పష్టంగా ఉన్నారు. పట్టణంలో పనులు కావాలంటే మళ్ళా కేసీఆర్ గారు, కేటీఆర్ గారి ప్రభుత్వం రావాలి. తద్వారా అత్యంత చాలా పురాతనమైన మున్సిపాలిటీ, అది పురాతనంగానే ఉన్నది. 1956లో ఏర్పడ్డ ఈ మున్సిపాలిటీ ఈనాటికి కూడా ఇంకా అనేకం మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. చీటకోడూరు నుంచి వెళ్ళి బాగు చేసుకుందాం అనుకుంటే అక్కడ కూడా నిధులు రాకపోతే అమృత్ పథకంలో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఈ పట్టణానికి మంచి తర్వాత ఎవరన్నా అయిపోతే వైకుంఠధామం కూడా, చనిపోతే వైకుంఠధామం కూడా సరిగ్గా లేదు. మంచి వైకుంఠధామం ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి 6 నెలల నుంచి పోరాడితే ఇప్పుడే దరిదాపుగా 2 కోట్లు పెట్టి దాన్ని మంచిగా చేస్తున్నాం. కాబట్టి కావలసిన పౌర సేవలు అందాలంటే మరలా బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇవాళనే మా యొక్క ప్రచారం మొదలు పెట్టినాం. 11వ వార్డు నుంచి వెళ్ళి అనూష కృష్ణ గారు, అదేవిధంగా 12వ వార్డు నుంచి వెళ్ళి గతంలో 2 సార్లు ఈ యొక్క వార్డులో బాగా సేవలు అందించిన భూలక్ష్మి నాగరాజు గారు, వారి కుటుంబం, వారి అమ్మగారు గాని, వారి భార్య నాగరాజు గారు, వారు కూడా గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ యొక్క సంఘంలో సేవ చేస్తున్నారు. మరలా వారే ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఈ ఇద్దరికి అలా ప్రచారం కోసం చెప్పేసి రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరేస్తాం. ఈ మున్సిపాలిటీని పరిశుభ్రంగా, అందంగా తయారు చేసుకోవడంలో ప్రజల యొక్క ఆశీర్వాదం ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాం. మా యొక్క డైవర్షన్, మా యొక్క ఈ యొక్క యాక్టివిటీ నుంచి వెళ్ళి డైవర్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ గారి మీద సిట్ నోటీసులు ఇచ్చింది. ఎన్ని సిట్టులు ఇచ్చినా, ఎంక్వైరీలు వేసినా, ఎన్ని కమిషన్లు వేసినా ఎవరికి భయపడేది లేదు. మేము ఎక్కడ తప్పులు చేయలేదు. ఈ యొక్క తెలంగాణ తెచ్చుకోవడం తప్పనుకుంటే ఆ యొక్క కమిషన్ వ్యతిరేకిస్తాం. నీళ్లు తెచ్చుకోవడం తప్పంటే, కాళేశ్వరం కట్టడం తప్పంటే దాన్ని కూడా మేము ఎదుర్కొంటాం. కాబట్టి ఈ తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణను పచ్చబట్టేట్టు చేసి తెలంగాణ ఆర్థిక పరిస్థితిని పెంచిన కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద ఈ ప్రభుత్వం కక్ష సాధింపుగా సిట్టు వేస్తున్నది. వాళ్ళు ఇవాళ నిర్ణయం బయటపెట్టిన బొగ్గు కుంభకోణాన్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఇది పెట్టిండ్రు. మా యొక్క నాయకుల యొక్క మనోస్థైర్యం దెబ్బతీయడానికి చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మా మనోస్థైర్యం వాళ్ళు దెబ్బతీయలేరు. మా మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా
ఎవరు ఎన్ని సిట్టులు వేసినా దానికి మేము భయపడకుండా ఇవాళ ఈ యొక్క జనగామ పట్టణం గాని ఉమ్మడి వరంగల్ జిల్లా గాని మొత్తం రాష్ట్రంలో ఉండే అన్ని మున్సిపాలిటీలో కూడా మెజార్టీ దాంట్లో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరేస్తాం. ఈ సిట్టుల యొక్క మొత్తం నీ యొక్క కుంభకోణాలు అవన్నీ బయటకు వచ్చేదానికి కూడా వదిలిపెట్టాం.